Hello friends, welcome to my YouTube channel. जंगल सफारी।
ఈరోజు నేను ఉన్న ప్లేస్ ఏందో తెలుసా, నల్లమల్ల ఫారెస్ట్. మేము ఏంటంటే యాక్చువల్గా ట్రెక్కింగ్ కోసం వచ్చాము. ఏ ట్రెక్ అంటే నార్మల్ ట్రెక్కింగ్ కాదు, సలేశ్వరం ట్రెక్కింగ్ అనమాట. నల్లమల్ల ఫారెస్ట్లో ఒక 20 కిలోమీటర్స్ లోపల ఒక గుడి ఉంటుంది అనమాట. ఏంటది, సలేశ్వరం టెంపుల్ అని చెప్పి శివుడు ఉంటాడు అక్కడ. ప్రతి సంవత్సరం ఒక 3 రోజులు మాత్రం టెంపుల్ ఓపెన్ అవుతుంది. ఈ సంవత్సరం మాత్రం 11th, 12th, 13th ఓపెన్ అయింది. యాక్చువల్గా ఏంటంటే ఇవాళ 12th అనమాట. ఈరోజు పౌర్ణిమ అనమాట. పౌర్ణిమ రోజు ఆ గుడిలో స్పెషల్ పూజ ఉంటుంది అనమాట. దానికోసం ట్రెక్కింగ్ అనేది అలో చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఎక్కడున్నామంటే నల్లమల్ల ఫారెస్ట్లో ఒక 19 కిలోమీటర్స్ లోపల పార్కింగ్లో ఉన్నామన్నమాట. పార్కింగ్ ప్లేస్లో మొత్తం కార్లు వచ్చినా బైక్స్ ఎక్కడ వచ్చినా కూడా ఇక్కడనే ఆపేయాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోవాలి ఫారెస్ట్లకు. కొండలు ఎక్కుండా కొండలు దిక్కుంటా పోవాలి. పోతే అక్కడ గుడి ఉంటుంది అనమాట. మాకు అంది ఇన్ఫర్మేషన్ ఏంటంటే లోపల ఒక 5 లక్షల మంది జనం ఉన్నారంట దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు. ఇవాళ మార్నింగ్ 4 o'clockకి దర్శనానికి లైన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నారు. మేము ఎప్పుడు వస్తాము అందరిని అడిగితే మీరు వచ్చేసరికల్లా రేపు నైట్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు యాక్చువల్ ఎంత అవుతుంది టైము, ఒక 4 or 5 అవుతున్నది. 5 అవుతున్నాలే, ఎగ్జాక్ట్ టైం తెలియదు. 5కి స్టార్ట్ అవుతున్నాం మేము. చూద్దాం, దారిలో కూడా మీకు చూపిస్తాం ఎంతమంది జనం అది ఇదని. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడే మేము పార్కింగ్ నుంచి స్టార్ట్ అయినాం అనమాట ట్రెక్కింగ్కి. ఎంత జనం ఉన్నారంటే చూపిస్తాగండి మీకు. కార్లో ఎంత ట్రాఫిక్ జామ్ అంటే చెప్పమ్మా, మాట్లాడు. ఇప్పుడు మాట్లాడు. ఓకే ఓకే సరే, యూట్యూబ్లో పెడతా దీన్ని. ఏ ఊరు మీది? అవునా, హైదరాబాద్. ఎక్కడ హైదరాబాద్లో మీది? దిల్సుఖ్ నగరా? సరే సరే. మేము కొంచెం దూరం నడిచడం లేదు. అప్పుడే మా వానికి కాలు నొప్పి లేస్తుంది అనమాట. మడిమ ఉంటుంది కదా కాలు కింద, అక్కడ పెయిన్ వస్తుందంట. ఇక్కడ అంబులెన్స్ ఉంటే డాక్టర్ చూపిస్తున్నాం. ఇక్కడ అంబులెన్స్ కనపడుతుంది కదా, మా వాడు ఉన్నాడు. కాలు నొప్పి లేస్తుంది, పెయిన్ కిల్లర్ ఇవ్వమంటే మొత్తం డీటెయిల్స్ తీసుకొని పెయిన్ కిల్లర్ ఇవ్వడానికి డాక్టర్ దగ్గర పంపించాం. అంబులెన్స్లో డాక్టర్ ఉంటాడు అనమాట. ఇప్పుడు టైము 6:11 అవుతుంది, ఈవినింగ్ 6:11. మేము ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం. గుడికి పోయేసరికి ఎంత టైం అవుతుందో, దర్శనానికి ఎంత టైం అవుతుందో అసలు చూద్దాం. ఎస్, మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోపల 5 లక్షల మంది ఉన్నారంట. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఇక్కడంట అన్ని ఫ్రూట్స్ పంపిణీ చేస్తుంటారంట. చూద్దాం, అరటిపళ్ళు కానీ వాటర్ మిలన్ ఇస్తే తీసుకుందాం. మేమైతే ఉదయం ఏం తినలేదు. ఉదయం ఇంటిగా టిఫిన్ చేసినాం, అంటే మార్నింగ్ ఇంటిగా టిఫిన్ చేసినా అంతే, ఏం లేదు. ఇక్కడ చూద్దాం. ఓకే, మౌనస్వామి దత్త సాయి ఆధ్యాత్మిక ఆశ్రిత సేవ నిత్యానదాన ఆశ్రమం శ్రీశైలం. ఓహో, ఇక్కడ కూడా లైనా? ఇక్కడ లైన్ కట్టుకుంటా కూర్చుంటే ఈయన నైట్ అవుతుంది. ఇక పక్కా 1 గంటకి వెళ్దాం. చిన్నపిల్లల బొమ్మలు ఉన్నాయి. మొత్తం బురద బురద. చూడండి, అందరు ఈయనే అన్నదానం కదా. మీరు విలేకరా? యూట్యూబర్.
ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కూడా ఉంది. ఇప్పుడు చూడండి టైం ఎంత అవుతుందంటే టైం 7:16 అవుతుంది. సెవెన్ 16కి మా యాక్చువల్ ట్రెక్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళని అడిగితే ఏమంటారు అంటే మీకు నైట్ 2 అయితే దర్శనం అయ్యేసరికల్ అంటారు. ఇక్కడ ఏంటంటే రూట్ సరిగా బాగాలేదన్నమాట. మొత్తం ఇక్కడ రోడ్ అనేది లేదు, కొండ ఎక్కి దిగుతున్నట్టే ఉన్నది. వాటర్ ఉన్నాయా? అరే నీకు వాటర్ ఎడికి దొరికినాయా? అవును సార్. నా దగ్గరకు వచ్చేసరికి నీకు సినిమా ఉంది అంతేనా? ఈ రూట్ చూడండి అటు ఫాస్ట్ నడవటానికి వీలు కాదు, దిగటానికి కూడా వీలు కాదు. కొంచెం అయితే కాలు వెనకేది నాదైతే. నా ముందర లైన్ చూస్తా చూడండి. విష్ణు నైట్ టైము ప్లస్ ఫారెస్ట్ ప్లస్ ఈ చిన్న చిన్న పురుగులు ఏందో. సిగ్నల్ వస్తుందా? ఇది వీడియో తీస్తున్నా, ఫోన్ సిగ్నల్ అయితే రావట్లేదు. మార్నింగే అనుకున్నాం కానీ లేట్ అయింది, ట్రాఫిక్ జామ్ అయింది, వచ్చేసరికి టైం అయింది. అసలు ఈ రోడ్ చూడండి ఎట్లుందో. ఏంటంటే చాలా కిందికి ఉన్నది, దిగటం కూడా చూడండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అట్లా కాదు, దిగటం అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. చలో మరి అటు రూట్ ఉందో లేదో. దిగటం ఇది ఎట్లా ఉన్నదంటే అసలు ఈ రూట్ ఎట్లుందంటే కిందికి లోపలికి పోతున్నాం మనం. అదేదో సినిమా చూసి నేను జర్నీ టు ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అని, అంతే అనిపిస్తుంది నాకైతే. అసలు చాలా స్టీపు. జనరల్గా మెట్లు దిగుకుంటా పోతాం కదా, ఇది కిందికి ఇట్లా పోయేటట్టు ఉంది. అసలు ఈ రోడ్ చూడండి ఎట్లుందో. మధ్యలో కూర్చున్నాం
ఇంకానా ఏందో ఈ 2025 ఏందో కానీ ఎప్పుడు దర్శనానికి పోయినా నైటే అవుతుంది. కుంభమేళాకు పోయినప్పుడు, కాశీ విశ్వనాథుని టెంపుల్ పోయినప్పుడు నైటే అయింది. ఆయన శివుడే, ఇప్పుడు ఈ శివుని దగ్గర పోయేటప్పుడు నైటే అవుతుంది. నేను నాకు స్లిప్ అవుతా ఉంది నాకు. కింద పడేటోని కింద 50 తక్కువ రూపాయి ఎక్కువ గ్యాస్ కూడా లేదా 30 రూపాయలు. యాక్చువల్గా ఏంటంటే ఈ టైంలో ఏ షూస్ వేసుకోవాలంటే డిఎంఎస్ అని షూస్ ఉంటాయి అన్నమాట. ఆర్మీ వాళ్ళు వేసుకుంటారు, ఎన్సీసీ వాళ్ళు వేసుకుంటారు. ఆ షూస్ వేసుకొని రావాలి. లింగమాయ కనిపించినట్టున్నాడు. లింగమాయ దగ్గర పోనికి ఇంకా చాలా దూరం ఉన్నదా మెల్లగా అట్లాడిండా సరే ఇంకా పెళ్లి చేసుకోలేదు. మనకి రావు మళ్ళా 3 పోతారా? ఇప్పుడు పోతే పొద్దున అవుతుంది. చూద్దాం. మన డిస్పోజల్ అయితే కాదుగా మనది. అంతా పోవాలి ఇప్పుడు. సరే ఫ్రీలాన్సర్ గా చేయొచ్చు. ఫ్రీలాన్సర్ ఈరోజు నైట్ చూపిస్తుంది చూడండి. మొత్తం ఇది డార్క్ ఫారెస్ట్ అన్నమాట. ఇది ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. ఆగురా చూడండి.
అసలు మార్నింగ్ ట్రెక్ చేయడమే చాలా కష్టం, అంటే నైట్ అనుకో ఇట్లా ఉంటుంది. రేపటి పొద్దు పడుతుంది నీకు. అసలు నాకైతే అడుగు కరెక్ట్గా పడట్లేదు తెలుసా, పాదం అనేది అటు ఇటు అవుతుంది రాళ్ళ బట్టి. అమ్మా నేను చేసిన ట్రెక్కింగ్లలో చూసినా కింద పడపోయినా. నేను చేసిన ట్రెక్కింగ్లలో ఒక్క నిమిషం లైట్ కనపడలే. నేను చేసిన ట్రెక్కింగ్లలో ఇదే అతి కష్టమైన ట్రెక్కింగ్ ఇప్పటిదాకా. మేము ఇంత దూరం వచ్చినాం కదా, ఒక 20% వచ్చినాం. ఏందో ఈ సంవత్సరం మొత్తం ఏ దర్శనానికి పోయినా నైట్ పూటే అవుతుంది. అటు మహాకుంభమేళాకు పోయినప్పుడు కూడా కాశీ విశ్వనాథం దర్శనం పోతే నైట్ 12-20 లైన్లో నిలబడితే ఉదయం 6 దర్శనం అయింది. ఇది కూడా ఒక 7:16కి అట్లా నేను స్టార్ట్ చేస్తే రేపు మార్నింగ్ అయితే ఎంత కష్టమైనా కూడా చాలామంది వస్తున్నారు. వచ్చేది మావాడు వెనకనే అయిపోయాడు. ద జర్నీ ఈజ్ స్టిల్ ఆన్. ఏమైంది ఏమైంది? ఒక్కడ మంచి వ్యూ ఉండేది. ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతుందా, ఇది లోయ అనమాట. అంటే మనం కొండ మీద ఉన్నాం, ఇది దాటితే కింద పడ్డట్టండి. మనం ఇటు పోతున్నాం, జాగ్రత్తగా కూడా. యాక్చువల్గా మార్నింగ్ వస్తే బాగుండేది, కానీ ఎందుకో కుదరలేదు మాకు. మా ఆవిడ లేట్ చేసిండు. ఫస్ట్ యాక్చువల్గా 3 o'clock పోదామని ప్లాన్ చేసిండు. 3 o'clock కుదరలేదు, 6 o'clock అన్నాడు. 6-7 కల్లా వస్తా అన్నాడు. వాడు వచ్చేసరికల్లా 10 అయింది. 10 o'clock స్టార్ట్ అయినాం మేము. ఆ ట్రాఫిక్లో ఈ ట్రాఫిక్లో మొత్తం అన్ని ట్రాఫిక్లు దాటి ఇటు బేస్ పాయింట్కి వచ్చేసరికల్లా 5:16 అయింది. కొంచెం లోపలికి నడుచుకుంటూ అబ్బా కింద పడటం ఉన్నాయి. నేను కాళ్ళ వేళ్ళు మొత్తం ఇట్టి ట్విస్ట్ అవుతున్నాయి నాయి, ఎందుకంటే నేను చెప్పులు వేసుకొని వచ్చిన. ఇట్లా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో చూస్తే వాళ్ళు నమ్మదనే పోతున్నారు. అసలు ఇక్కడ రోడ్డు చూడండి, పాత అనేది ఎట్లుందో, ఎంత కష్టంగా ఉందో అసలు. ఓకే అన్న, ఆయనకు రివ్యూ ఇస్తాడంట. నా ఛానల్ ఏందో తెలియదు ఆయనకు, నేను ఎవరో తెలియదు, నాకు రివ్యూ ఇస్తా అంటుండు. ఏమో అవునన్నా. పిన్ని మీరు వెళ్తుండండి, వస్తాం. మీరు వెళ్తుండండి, అమ్మ కూర్చున్నారు. మేము కొంచెం నడిచాక అక్కడ కూర్చుంటాం. ఇంకా 1.2 కిలోమీటరే ఉందంట. పోదాం, దగ్గరకు వచ్చినాం మనం.
ఇది చూడండి ఫ్రెండ్స్, అసలు దిగటం ఎంత కష్టం ఉందో. చాలా హార్డ్ ఉంది. కాళ్ళు ఒక్కటి కాదు, అర్థమైందా? నిజంగా హార్డ్ ఉంది. ఇది షార్ప్గా ఉన్నాయి స్టోన్స్ మొత్తం. స్టోన్స్ షార్ప్ ఉన్నాయి, జారుకున్నాయి. నేను ఇక్కడ చేయి పెడదాం అనుకున్నా, ఇది ఎంత షార్ప్ ఉన్నది చూడండి, కొసుకపోయేటట్టు. ఉదయం దిగుడే అతి కష్టం, నైట్ పూట అయితే చాలా కష్టం. అయినా కూడా దిగే శక్తిని నాకు దేవుడు ఇచ్చింది, అందుకని దిగుతున్నా. ఏంది ఎంత దిగాలనా ఇప్పుడు? ఆ లైట్ వరకు లాస్ట్ టైం అవుతుందా? ఆ లైటేనా లాస్ట్? ఏమో తెలియదు. లైట్ లాస్ట్ కాదు, ఇంకా 2 కిలోమీటర్లు అవతల పోవాలి బ్రో. పైకి ఎక్కాల. రెడ్ లైట్ కనపడుతుందా ఫ్రెండ్స్? అక్కడికి పోవాలంట. ముందైతే పోదాంపా. 1 కిలోమీటర్ పోవాలి బ్రో. 15 కిలోమీటర్లు కూడా ఒక నిమిషం బాటిల్ వేసుకోరు, బాటిల్ దొరకవాలి. రెడ్ లైట్ ఏంటిది మరి ఆడ? రెడ్ లైట్ అది ఇంతసేపు మనం ఆడడానికి వచ్చినావా? ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నట్టు ఫస్ట్ కాదు అయిపోతుందమ్మా. నైట్ 11:90 అవుతుంది, అయినా కూడా లైన్లోనే ఉన్నాను. బయటనే వెళ్ళాను. బరువు పెట్టకు. ఇది పోదు పడగా ఆడుతున్నా.
వచ్చినాం కానీ ఎప్పుడు ఇంత సేపు కాదు. టైం 1:15 అవుతుంది. స్టిల్ ఇంకా 2 కిలోమీటర్స్ ఉన్నది ట్రెక్. టూర్లలో కూడా చూడలేదు బయట మనం. చెప్పాలన్నా మా పిల్లలకి నైట్ 1:45 అవుతుంది. స్టిల్ ఇంకా లైన్లోనే ఉన్నాం. దగ్గరికి వచ్చినామంటారు అందరూ. కష్టం అందరు ఓడేలాగరు నువ్వు ఓడేలాగరు కష్టం. ఫోటోలో దిగుదాం. ఫోటో ఇలా మన మెత్తిగా ఇట్లా
అన్న జాగ్రత్త గట్టిగా నడవద్దు. దగ్గర దగ్గర గుడి దగ్గరకు వచ్చినాం. గుడి లోపల కూడా చూపిస్తాను. మీరేస్తున్నారా? నక్షత్రంతో పెట్టలేదు. అమ్మని దాట అరే ముందర చూడం ఎదురుగా ఎదురుగా జస్ట్ ఫోటో కోసం. ఫోటో కాదు సో చూసారు కదా ఫ్రెండ్స్, అదే అన్నమాట సలేశ్వర లింగమేశ్వర స్వామి దర్శనం. విగ్రహం చిన్నదే కాబట్టి ఇది ఎప్పటిదో పాతకాలంది కాబట్టి చిన్నగానే ఉంటుంది. కాలం మొత్తం గుచ్చుకుంటున్నారు. ఇది ఎగ్జిట్ రూట్ అన్నమాట. చూడండి ఇంకా ఎంతమంది జనం ఉన్నారు. ఇప్పుడు టైం ఎంత అవుతుందో చెప్తారండి. ఎర్లీ మార్నింగ్ 4:27.
చూశారు కదా ఫ్రెండ్స్, అదే సలేశ్వర లింగమేశ్వర స్వామి యొక్క దర్శనం. వాళ్ళు వీడియో తీయనియట్లేదు, నేనే అతి కష్టం మీద జస్ట్ ఒక్క సెకండ్ వీడియో తీసిన అంతే. ఎందుకంటే మీరందరికీ దర్శనం కావాలి కదా, అందరు ఈ ట్రెక్ చేయలేరు. నేను అది కొంచెం బయటకు వచ్చాక చెప్తాగండి.